చోటు చేసుకుంది. ఈస్టర్న్ హైవేపై కూడా మొత్తంగా మంచు పొగలాగా దట్టంగా కమ్మేసింది. సో దీంతో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఏదైతే వాహనాలు ఎదుట వచ్చిన వాహనాలు కనిపించలేనంతగా కూడా పొగమంచు ఆ హైవే మొత్తం కమ్మేయడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాలి. అయితే దీంతో గ్రేటర్ నోయిడాలోని ఈస్టర్న్ హైవేపై కూడా భారీగా పెద్ద ఎత్తున అయితే రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ముందుగా కూడా ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగడంతో దాని వెనక ఒకటి 10 వాహనాలు వరుసగా ఢీకొన్న ఘటన మనం చూస్తున్నాము. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పెద్ద ట్రక్ లారీ ఏదైతే ఉందో దానిని ఒక్కదాని వెనకాల ఒకటి వరుసగా 10 వాహనాలు ఢీకున్నాయి. దీంతో వాహనాలు మొత్తం ధ్వంసమయ్యాయి. అలాగే వెహికల్స్ ఉన్న ప్రయాణికులు సైతం కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారందరికైతే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. పొగమంచు ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. గ్రేటర్ నోయిడాలో కూడా రోజుకి పొగమంచు దట్టంగా పెరిగిపోవడంతో కూడా అట్లీస్ట్ అక్కడ వెహికల్స్ కూడా కనిపించలేని పరిస్థితి అయితే నెలకొంది. సో హెడ్ లైట్ అయితే వేసుకునే వెళ్లాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఒక భారీ వెహికల్ చేసిన చిన్న తప్పుకి ఒకదాని వెనకాల ఒకటి 10 వాహనాలు అయితే వరుసగా ఢీకున్నాయి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ కట్ గా చూడొచ్చు. ఏదైతే పెద్ద ట్రక్ ఏదైతే వెళ్తుందో అది ఒక్కసారిగా అక్కడ ఆగిపోయింది. ఢీకొనడంతో దాని వెనకాల వస్తున్న వాహనాలు వరుసగా వచ్చి ఆ ప్రమాదంలో ఢీకున్నాయి. ఎందుకంటే హైవేపై కూడా భారీ స్పీడ్ తో వెళ్తూ ఉంటారు. సో ఎదురుగా ఉన్న వాహనాన్ని ఒక్కసారి ఆగితే కనుక సో వెంటనే టు సడన్ బ్రేక్ వేసే ఆప్షన్ లేకపోయినా వేసినా కూడా ఒకదాని వెనకాల ఒకటి వరుసగా వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పాలి. దట్టమైన పొగమంచు కారణంగా కూడా భారీగా పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం సంభవించింది. సో ఈ ఘటన అనంతరం కూడా ఆ హైవేపై మొత్తంగా ట్రాఫిక్ అయితే స్తంభించింది. దాన్ని క్లియర్ చేసేందుకైతే అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సో చాలా మంది వరకు, ఎందుకంటే 10 వాహనాలంటే కూడా సో కొంతమంది దానిలో ప్రయాణించే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలాగే ఆ ట్రక్కుకి వెనక భాగంలో ఏదైతే కార్లు ఢీకున్నాయో అన్ని కూడా కార్లు పూర్తిగా దెబ్బతిన్న ఘటన అయితే మనం చూస్తున్నాము. ఒకసారి ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగిందనేది కూడా ఒకసారి కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ విజువల్స్ చూద్దాం. కూడా భారీగా వాహనాలు అయితే ఏ విధంగా యాక్సిడెంట్ కి గురైనాయని కూడా సో అక్కడ చూస్తున్న పొగ మంచు కూడా అట్లీస్ట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే మనుషులు కూడా కనబడాలంటే అక్కడ క్లిష్టతరమైన పరిస్థితి నెలకొంది. సో ఇంత పెద్ద మొత్తంలో పొగ మంచు కమ్మేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎవరున్నా సరే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో హైవేల మీద కానీ ఎక్కడ వెళ్ళా సరే పొగ మంచు ఉన్న ప్రాంతాల్లో అయితే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఈ రోజైతే ఏదైతే
అటు ఈస్టర్న్ హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో 10కి పైగా వాహనాలు దగ్ధమైన ఘటన మనం చూస్తున్నాము. అటు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే వాహనాల్లో ఉన్న బాధితులు కూడా బాధితులు కూడా గాయాల పాలయ్యారు. వారందరినీ కూడా ఆసుపత్రికి పంపించి చికిత్స అయితే అందిస్తున్నారు. మరో పక్కన అధికారులు కూడా ఆ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఆ వాహనాలన్నింటినీ పక్కకు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో ఈస్టర్న్ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించిందని చెప్పాలి. సో ప్రధానంగా ఆ ట్రక్ ఆగిపోయిన అనంతరం ఆ ట్రక్ చూడొచ్చు మనం అయితే భారీ లోడ్తో కూడా ఆ ట్రక్ వెళ్తుంది. సో హైవేపై కూడా ట్రక్స్ అనేవి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు సో మన కార్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్తో వెళ్ళిన కార్ డ్రైవర్లు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో పొగ మంచు ఉన్న రోజులు కూడా వింటర్ సీజన్లో దట్టమైన పొగ మంచు ఉన్నప్పుడు సో ముందు ఏముందన్నది కూడా కొంచెం దూరం వరకు కనిపించలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. సో ఈ సమయంలో కూడా చాలా అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో ఈ రోజు ఒక ట్రక్కు చేసిన బీభత్సానికైతే సుమారుగా 10కి పైగా కార్లు ఒకదానికి ఒకటి ఢీకున్న ఘటన మనం చూస్తున్నాము. దీంతో చాలా మంది వరకు గాయపడ్డారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తుంది. క్షతగాత్రులందరినీ త్వరితగతిన స్థానిక ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు. సో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు కూడా అటు ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ హైవేపై కూడా తగు చర్యలు తీసుకోవాలంటే అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఇప్పటికీ మనం చూడొచ్చు అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ట్రాఫిక్ పోలీసులందరూ కూడా వచ్చి రోడ్డుపై చిక్కుకున్న వాహనాలను పక్కకు తీసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో సో వారందరి వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వారందరినీ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేవలం ఒక్క ట్రక్ చేసిన తప్పిదం వల్ల కూడా సుమారుగా ఇంతమంది ఈ రోజైతే గాయపడాల్సిన సిచ్యువేషన్ అక్కడ నెలకొందని చెప్పాలి. పొగమంచు కారణంగా ఆ డ్రైవింగ్ అనేది చాలా క్లియర్గా చేసుకోవాలి. సో ఎందుకంటే ఒక్కరి తప్పిదం వల్ల కూడా ఈరోజైతే ఇన్ని వాహనాలు అయితే ఘోర రోడ్డు ప్రమాద బారిన పడ్డాయని చెప్పాలి. సో అటు ట్రక్కు ఏదైతే వచ్చి ఆగడంలో ఆ తర్వాత వరుసగా 10కి పైగా కార్లు అయితే వచ్చి ఢీకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకైతే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పొగమంచు ఉండడం వల్ల చాలా స్లోగా డ్రైవింగ్ చేసుకుని ముందు ఉన్న పొగమంచు కారణంగా మన ముందు ఏ వెహికల్ వెళ్తుందో కూడా కొంత దూరం వరకు కనిపించలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. సో ఆ సమయంలో కూడా చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ అతి వేగంగా వెళ్ళొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మానుకోవాలి. అతి వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా కూడా ఈ ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో అందరూ చాలా అప్రమత్తంగా డ్రైవ్ చేసుకుంటూ స్లోగా వెళ్ళాలంటూ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ రోజు ఈస్టర్న్ హైవేపై జరిగిన ఘటనలో అయితే చాలా మంది గాయపడ్డారు. వారందరికీ కూడా చికిత్స అందుతుంది. VIP